ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎందుకంటే దావీదు దేవుని మాటను ఎప్పుడూ జవదాటలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే దావీదుని కాపాడుతూనే దేవుడు ఆయనకు రక్షణిస్తూనే వచ్చాడు. సౌలు రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలందరికీ దావీదుని రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇంకా అంతకంతకి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. అతని రాకపోకలందు దేవుడు తోడై నడిపించాడు. ఇదంతా ఎందుకు అనంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడు, దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దేవుని మాటను ఆయన తూచా తప్పకుండా పాటించగలిగాడు. కనుకనే ఈ దేవుని యందు ఆధారపడ్డాడు. కాబట్టే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు, తన హృదయానికి హత్తుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశాన్ని దావీదుకిచ్చి ఆ శత్రువుల చేతులన్నిటిలో నుంచి, శత్రువులందరి చేతిలో నుంచి దేవుడు దావీదుని రక్షించాడు, కాపాడుతూ వచ్చాడు. మరి దావీదు హృదయానుసారుడుగా దేవునికి ఇష్టమైన వాడుగా జీవించాడు. మరి ఈ దినమున నీవు నేను మనందరము దేవునికి ఎటువంటి విధమైనటువంటి పరివర్తన కలిగి మనం ఉన్నాము? దేవునికి ఇష్టానుసారుడుగా నువ్వు ఉన్నావా? లేదంటే దేవుని బాధ పెట్టేవాడుగా నీవు ఉంటున్నావా? బాధ పెట్టేదానిగా నీవు ఉంటున్నావా? ఒక్కసారి మన మనసుతోనూ మన హృదయంతోనూ మనం ఆలోచించినట్లయితే మనం దేవునికి ఏ విధంగా మనం సహాయపడగలుగుతున్నాం, దేవునికి ఏ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా మనల్ని చూసి సంతాపపడేలాగా ఉన్నామా? దేవుడు నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ నెఫిలీలు అనే జాతి వారిని చూసి ఎంతగానో దేవుడు సంతాపపడ్డాడు. అదే విధంగా ఈ దినమున అటువంటి పరిస్థితి నీ జీవితంలో నీవు రానివ్వకూడదు. దేవునికి నీవు ఇష్టానుసారుగా జీవించినప్పుడు నీవు వెళ్ళు ప్రతి స్థలమును నీకు ఇచ్చి నేను దేవుడు ఆశీర్వదించి అంతకంతకు దేవుడు నిన్ను దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత గాన ప్రతిగానములు నాయన చేయబడుతున్న దేవా మీకు స్తోత్రము తండ్రి. నాయన ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని, గృహాన్ని, పట్టణాన్ని, గ్రామాన్ని నాయన, మరి ప్రతి ఒక్క దేశాన్ని పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రపంచం మొత్తము మీదే నాయన, సృష్టికి కారణభూతులు కదయ్యా. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క దానిని పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీ యందు ఎవరైతే నాయన మరి ఇష్టమై ఉన్నారో, మీకు హృదయానుసారులుగా జీవిస్తూ ఉన్నారు, అటువంటి వారిని కాపాడుతా అన్నావు తండ్రి. నాయన మరి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రయాణమై వెళ్తూ వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన తండ్రి. ఎంతగానో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఆర్థిక సమస్యల నుంచి, ఆ యొక్క ఆర్థిక భారం నుంచి దేవా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి, ప్రాధేయపడుతూ ఉన్నాను దేవా. మార్గము తెలియచేయవా తండ్రి, మార్గము తెరవ్వా తండ్రి, సహాయం చేయవా నాయన. మీ కృపలో భద్రం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమున ఎంతమంది తండ్రి ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉన్నారో ఆ యొక్క పరీక్షలో మంచి విజయాన్ని చేకూర్చండి. పైనుండి వచ్చే ప్రతి పవిత్రమైనటువంటి జ్ఞానంను వారికి అందించి పరీక్షల్లో మంచి విజయాన్ని వారు పొందుకొనేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఈ యొక్క తండ్రి నాయన చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరున జ్ఞాపకం చేసుకోనండి నాయన. వ్యసనాల భార నుంచి విడుదల కలిగించండి, క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలను తెరవండి యేసు నామములో. వ్యసనాలు తండ్రి, వ్యసనాలకు నాయన లోకానుసారంలో పడిపోయి కుటుంబాల్లో శాంతి లేక అల్లాడుతున్నారు
ఉన్నారు దేవా. తండ్రి, అట్టి వారిని మీరు పట్టుకోనండి, దర్శించండి. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించి కుటుంబాల నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి. నేను బిడ్డలు లేని వారి కోసం ప్రార్థిస్తున్న వారి గర్భాలను తెరవండి తండ్రి. నేను ఎంతమంది దినమున యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు ఖచ్చితంగా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.